వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈ రోజు మనం వీరభద్రస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. వీరభద్రస్వామి దేవాలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీ సత్యసాయి జిల్లాలో లేపాక్షి వద్ద ఉంది. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళా చాతుర్యానికి గొప్ప ఉదాహరణ ఈ ఆలయం అద్భుతమైన మండపాలతో అలాగే శిల్పకళ వైశిష్ట్యంతో అలరారుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు వీరభద్రస్వామి. ఈ దేవాలయంలో ఫ్రెస్కో చిత్రాలలో కాంతివంతమైన రంగుల అలంకరణలతో కూడుకొని ఉన్న రాముడు, కృష్ణుడు పురాణ గాథలకు సంబంధించినవి ఉన్నాయి. అచట పెద్ద నంది విగ్రహం దేవాలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఏకరాతితో చెక్కబడి ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహాలలో ఒకటిగా అలరాలుతుంది. ఆలయ ప్రదేశం మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న వీరభద్రస్వామి దేవాలయం లేపాక్షి నంది ప్రధాన పర్యాటక ఆకర్షణలు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా లేపాక్షి వారసత్వ కట్టడాల సముదాయానికి గుర్తింపు పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలలో చేరింది. ఈ దేవాలయం లేపాక్షి నగరానికి దక్షిణ వైపు నిర్మింపబడింది. ఈ దేవాలయం తాబేలు ఆకారంలో గల గ్రానైట్ శిలపై తక్కువ ఎత్తులో నిర్మింపబడింది కనుక దీనిని కూర్మశైలం అంటారు. బసవయ్య విగ్రహం ఇచ్చట గల బసవయ్య 15 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడుగున విస్తరించి ఉన్న బ్రహ్మాండమైన విగ్రహం. 108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని స్కంద పురాణం తెలియజేస్తుంది. ఇక్కడ గల పాపనసేశ్వర స్వామిని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి. ఒకరికి ఒకరు ఎదురుగా పాపనసేశ్వరుడు, రఘునాథ మూర్తి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళకు రమణీయమైన ప్రదేశం. సీతమ్మ వారిని అపహరించుకొని పోతున్న రావణాసురునితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని రాముల వారు జటాయువు చెప్పిన విషయమంతా విని కృతజ్ఞతతో లే పక్షి అని మోక్షం ప్రసాదించిన స్థలం. అందువల్లనే క్రమంగా లేపాక్షి అయింది అని స్థల పురాణం చెబుతుంది. పూర్వపు చరిత్ర చూసినట్లయితే ఈ ఊరు శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో మిక్కిలి ప్రశస్తి గన్నది. విరుపన్న నాయక, వీరన్న నాయకులను ఇద్దరు గొప్ప వ్యక్తులు ఆ రాయలు ప్రతినిధులుగా ఈ ఊరిలో ఉండి ఈ వైపు ప్రాంతమును ఏలారు. ఈ ఊరి పక్కన ఒక గుట్ట ఉంది. దాని పేరు కూర్మశైలం. ఇక్కడ పాపనాశేశ్వరుడను శివుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఈ శివలింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠించాడు. మొదట ఇది గర్భగుడిగా మాత్రమే ఉండేది. ఋషులు అరణ్యములలో తపమునకి వచ్చి ప్రశాంతముగా దేవుడిని కొలిచేవారు. దండకారణ్యమును తాపసోత్తమ శరణ్యమని కృష్ణదేవరాయల కాలమునకు ముందు వాడగు పోతనామాత్యుడు వర్ణించాడు. ఈ లేపాక్షి దండకారణ్యంలోనిది. ఇచ్చట జటాయువు పడి ఉండెనని శ్రీరాముడు అతనిని లే పక్షి అని సంబోధించారని లేపాక్షి అని పేరు కలిగినని కొందరు అంటారు. ఇది నమ్మదగినది కాదు. శ్రీరాముడు కిష్కింధకు రాకముందు జటాయువు సంస్కారం జరిగింది. శ్రీరాముడు ఉత్తరం నుండి దక్షిణానికి వచ్చాడని కొందరంటారు. పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిల నంది విగ్రహం టీవీగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీటర్ల దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడ దాదాపు 30 అడుగుల ఎత్తున పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరు బయట ఉంటుంది. చక్కటి శిల్ప చాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయం పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది. ఇచ్చటి వీరభద్రుని ఆలయాన్ని 15-16వ శతాబ్ది మధ్య కాలంలో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలంలో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా ఉన్న విరుపన్న కట్టించాడని ప్రతీతి. ఇతడు రాజధానం వెచ్చించి రామదాస్కు చాలా ముందే ఈ వీరభద్రాలయం కట్టించాడు. అచ్యుతరాయలు విజయనగరానికి రమ్మని తాకీదు పంపగా
రాజు విధించే శిక్ష తానే చేసుకోవాలని కళ్ళు తీయించుకున్నాడట. ఆలయ నిర్మాణం 1/3 ఆగిపోవడం ఇందువల్లనే అంటారు. ఈ ఆలయ నిర్మాణం జరగటానికి ముందు ఈ స్థలం కూర్మశైలం అనే పేరు గల ఒక కొండగా ఉండేది. ఈ కొండపైన విరుపన్న పెనుకొండ ప్రభువుల ధనముతో 7 ప్రాకారాలు గల ఆలయం కట్టించగా ఇప్పుడు మిగిలి ఉన్న 3 ప్రాకారాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 4 ప్రాకారాలు కాలగర్భున కలిసిపోయాయని అంటారు. ప్రాకారం గోడలు ఎత్తైనవి. గోడలపైన బండలపైన కన్నడ భాషలో శాసనాలు మలచారు. ఈ శాసనాల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానం చేసిన దాతల గురించిన వివరాలు తెలుస్తాయి. ఇక్కడ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి మూల విరాట్టు వీరభద్రస్వామి గుడి లోపల ఒక స్తంభానికి దుర్గాదేవి విగ్రహం ఉంది. మామూలుగా దేవుడు మనకి గుడి బయట నుండే కనపడతాడు. వీరభద్రస్వామి ఉగ్రుడు కాబట్టి అతని చూపులు నేరుగా ఊరి మీద పడకూడదు అని గుడి ద్వారం కొంచెం ప్రక్కకు ఉంటుంది. గుడిలోని పైకప్పు కలంకారీ చిత్రాలతో తీర్చిదిద్దబడుతుంది. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనం ఒక తువ్వాలని అతి సులువుగా తీయవచ్చును. ఇది అప్పటి శిల్పుల కళా చాతుర్యానికి ఒక మచ్చు తునక. ఆలయ చరిత్ర చూసినట్లయితే లేపాక్షి దేవాలయం చక్కని ఎరుపు, నీలిమ, పసుపు పచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు రంగులను ఉపయోగించి అద్భుతమైన చిత్రాలతో నిర్మించబడింది. కృష్ణదేవరాయల కాలపు చిత్రలేఖనం గొప్పతనం అంటే లేపాక్షి చిత్రలేఖనపు గొప్పతనం కూడా చూడవచ్చు. సమకాలికుడగు పింగళి సూరన్న ప్రభావతి కొంత సూచించాడు. అందు ప్రభావతి వర్ణన కన్నులకు కట్టినట్లు, తెలి కన్నుల నిక్కను చూచినట్ల, తోబలుక కడంగినట్ల, భావ గంభీరత లుట్టి పడను శివ వ్రాసినట్టి ఈ చిత్తరవు అని ముఖి చేత వర్ణించాడు. శివ వీరభద్ర వైష్ణవ ఆలయములకు సమానమైన ముఖమండపం, పైకప్పుల్లో భాగాన మహాభారత, రామాయణ పౌరాణిక గాథలు లిఖించారు. వీరభద్ర దేవాలయపు గోడల మీద శివాలయపు అర్ధపంటపమున శివ కథలతో అలంకరించారు. పార్వతీ పరిణయం, పార్వతీ పరమేశ్వరుల పరస్పర అనురాగమున క్రీడలు, త్రిపుర సంహారం, శివతాండవంలోని ఆఖ్యాయికలు గాథ విషయాలుగా చేర్చబడినవి. గౌరీ ప్రసాద శివుడను చిత్తరువున పద్మములు మీసములతో జటజూటము నుండి ప్రవహించు గంగను మరుగుపరుచును. శివుడు పార్వతి చిబుకములపై చేయుడి బుజ్జగించుట, పార్వతి ప్రణయ కోపం, పరిణయమునకు ముందు పార్వతి అలంకారం, పార్వతి పరమేశ్వరులు చదరంగ మాడుట, శివుడు అంధకాసుర సంహార మోర్చుట, ముఖమున శాంతి, కరమున శూలం పెట్టి రుద్రుడు ముఖము, శివుని భిక్షాటన, నటేశుని ఆనంద తాండవం, దక్షిణమూర్తి మొదలగు చిత్రాలు చూచువారిని ముగ్ధులు గావిస్తాయి. విష్ణు ఆలయమున మధ్య విష్ణువును చుట్టూ 10 అవతారములు చిత్రించారు. లేపాక్షి శిల్పాలు అనల్పములు. 60 కాళ్ల ముఖ మండపంలోని స్తంభాల మీద పూర్ణ ఆకృతులకు సంగీతకారులయ, నటులయ మూర్తులను విజయనగర కీర్తిని తీర్చారు. బ్రహ్మ మధ్యలను తుంబురుడు వీణెను, నందికేశ్వరుడు హుడక్కును, మరి ఒక నాట్యాచార్యుడు తాళమును వాయింపరంప నాట్యం మాడుట ఒక చోట చిత్రించారు. ఇచ్చట గుట్ట వంటి ఏకశిలను బసవేశ్వరుడిగా తీర్చిదిద్దారు. ఇంత పెద్ద బసవుడు బహుకొద్ది చోట్ల మాత్రమే ఉన్నాయి. ఈ గుడిని ఉద్దేశించి లేపాక్షి రామాయణము అను హరికథ ఉంది. పాదికకు మించిన శిలా స్తంభాలు 4 వైపుల లతలను చెక్కిపెట్టినవి. చేరి లతా మండపం ఏర్పరిచినవి. ఇలాంటి మండపం ఇతర చోట్ల సామాన్యముగా కానరాదు. 4 కాళ్ల మండపం విజయనగర ఆలయాలలో దేవాలయానికి బయట కనిపిస్తుంది. కానీ ఈ ఆలయంలో పశ్చిమ వైపు భాగంలో ఉంది. శిల్ప అలంకరములు ముఖ్యముగా చెట్లను పెకలించబోయే ఏనుగులను పరిశీలిస్తే శ్రీశైలం దేవాలయ ప్రాకార శిల్పాల పోలిక చాలా కనపడుతుంది. పంచముఖ బ్రహ్మ ఇక్కడి ప్రత్యేకత. శిల్ప రూపాలు స్తంభాలకు చెర చెక్కినవి. ఇంచుమించు 4-5 అడుగులవి ఇక్కడ కనపడతాయి. రెడ్డి రాజులు, కోరుకొండ, ద్రాక్షారామం, పులివెల దేవాలయాలలోని స్తంభాలతో తమ శిల్ప ఆకృతులను చెక్కించారు. తాడిపత్రి రామలింగేశ్వరాలయపు గోపురం మీద శిల్పి విగ్రహం, తిమ్మరసు విగ్రహం ఉన్నాయి. అయితే మందవ స్తంభాలకు చేర చెక్కించిన విగ్రహాలు ఇంత పెద్దవి ఇతర చోట్ల కానరావు. వీటిని చూచి అహోబిల దేవాలయ మండపములో తిరుమల దేవరాయలు, సోమపాలెం చావడిలో పెద్ద నాయకుడు పెద్ద విగ్రహాలు చెక్కించారు. మధుర మీనాక్షి దేవలములో తిరుమల నాయకుడు ఈ అలవాటును బ్రహ్మాండంగా పెంచాడు. లేపాక్షి ఆలయంలోని
నాగలింగం అంతటిది, లేపాక్షి నంది అంతటిది భారతదేశం మరొక చోట లేవు. అజంతా తరువాత లేపాక్షి మండపాలలో కప్పుల మీద చిత్రించిన రూపాలనంతటి బృహద్ రూపాలు మరి లేవు. లేపాక్షి అర్ధ మండపములో కప్పు మీది వీరభద్రుడు అంతటి పెద్ద వర్ణ చిత్రం భారతదేశంలో మరొక చోట లేదు. కళాకారులు జైనులే అయిన శిల్ప చిత్రకళ కోడము విజయనగర కళా ప్రభావమే. కళాకారులు జైనులు పలు నిదర్శనాలు కనబడుతున్నవి. లేపాక్షి వర్ణ చిత్రకారులు వర్ణ లేపనములో, విన్యాసాలలో, దీర్ఘ చిత్రాలలో, వస్త్రాలంకార సామగ్రులలో జైన చిత్ర కళా సంప్రదాయాలనే పాటించారు. శిల్పులు దేవతల వాహనాల్ని జైన తీర్థంకురుల చిహ్నాల సైజులో చెక్కారు. స్త్రీల నగ్నత్వం చాలా అరుదు. లేపాక్షిలో పెనుకొండ పెద్ద జైన విద్యాస్థానం. ఈనాటికి 2 జైన ఆలయాలు పూజలు అందుకుంటున్నవి. విరుపన్న పెనుగొండ నాయంకరం పొందినవాడు. కళాకారులు అక్కడి వారే కావడం వింత కాదు. లేపాక్షిలో శిల్పం చిత్రకళ సంప్రదాయాలతోనే సాగాయి. 3 కాళ్ల భృంగి, 6 చేతుల స్నాన శివుడు అవుననే తార్కాణం. లేపాక్షి వర్ణ చిత్రాలలో ఆనాటి ఆచారాలు ప్రతిబింబిస్తాయి. అవి కేవలం సాంప్రదాయిక చిత్రాలే కావు, సమకాలిక చిత్రాలవి అనవచ్చును. స్త్రీల పాపిట సరములు, శిరోజములలో విడిపోవులు, 2 పొరలు పైటలు, కైవార హస్తములు, ఉద్యోగుల నాయకులు, శిల్పాలు, చిత్రకారులు, ఉష్ణీషాలు, దుస్తులు ఆనాటివే. వరుపన్ని తండ్రి పేరు నందిలక్కిశెట్టి. లేపాక్షిలో ఒక రాతి గుట్టను 30 అడుగుల పొడవు, 18 అడుగుల ఎత్తుగల నందిని చెక్కించాడు. వీరపన్న అతని సోదరుడు వీరన్న గొరవనహల్లిలో లక్ష్మీ ఆలయం కట్టించాడు. వీరపన్న వీరభద్రాలయం అర్ధమండపం ఈశాన్యమూల తమ కులమునకు మూల పురుషుడైన కుబేరుని కొడుకు కోడలుని రంభ నల కుబేరులను చెక్కించాడు. రంభ నట్టువరాలు దుస్తులతో ఉంది. నల కుబేరుడు విష్ణు ద్రామోత్తరములో చెప్పినట్లు కొరలతో ఉన్నాడు. ఇటువంటి శిల్పాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.